అందరికీ నమస్కారం. ఈ రోజు వీడియోలో LVDT యొక్క స్థానభ్రంశాన్ని ఎలా కొలవాలో మనం నేర్చుకుందాం. లక్ష్యాలు ఈ వీడియో చివరిలో మీరు వీటిని చేయగలరు. 1. మల్టీమీటర్ను ఉపయోగించి LVDT కాయిల్ని పరీక్షించడం. 2. CROను ఉపయోగించి అవుట్పుట్ వోల్టేజ్లను లెక్కించడం. 3. LVDT ఉపయోగించి స్థానభ్రంశాన్ని లెక్కించడం. ఈ కార్యాచరణ చేయడానికి కావలసిన పనిముట్లు సాధనాలను సేకరిద్దాం. డిజిటల్ మల్టీమీటర్ ప్రోబ్స్ తో పాటు 1, డ్యూయల్ ట్రేస్ CRO 20 MHz 1, ఫంక్షన్ జనరేటర్ 1, CRO కోసం BNC కార్డ్ 2, LVDT ట్రైనర్ కిట్ మాన్యువల్ తో పాటు 1. LVDT గురించి చర్చిద్దాం. LVDT లేదా లీనియర్ వేరియబుల్ డిఫరెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ ఒక వస్తువు యొక్క రేఖీయ స్థానభ్రంశం కొలవడానికి ఉపయోగించే ఒక రకమైన సెన్సార్. LVDTలో ఒక బోలు గొట్టంపై ఒక ప్రాథమిక కాయిల్ మరియు 2 ద్వితీయ కాయిల్స్ చుట్టి ఉంటాయి. గొట్టం లోపల కదిలే కోర్ ఉంటుంది. ఇది తరచుగా ఫెర్రోమాగ్నెటిక్ పదార్థంతో తయారు చేయబడి ఉంటుంది. ప్రైమరీ కాయిల్ ద్వారా ఒక ప్రత్యామ్నాయ విద్యుత్ వాహకం AC ప్రవహిస్తుంది. దాని చుట్టూ విద్యుదయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తుంది. ఈ క్షేత్రం సెకండరీ కాయిల్లో ఉన్న వోల్టేజ్ను ప్రేరేపిస్తుంది. LVDT లోపల కదిలే కోర్ కదులుతున్నప్పుడు ఇది ప్రైమరీ కాయిల్ మరియు సెకండరీ కాయిల్ మధ్య కప్లింగ్ ని మారుస్తుంది. దాని మూలంగా సెకండరీ కాయిల్లో ప్రేరేపించబడిన వోల్టేజ్లు కోర్ యొక్క స్థానానికి అనులోమానుపాతంలో మారుతూ ఉంటాయి. విధానం. టాస్క్ 1. మల్టీమీటర్ ఓం మీటర్ ఉపయోగించి LVDT కాయిల్స్ యొక్క టెస్టింగ్. స్టెప్ 1. ఈ అభ్యాసానికి అవసరమైన పనిముట్లు సాధనాలను సేకరించండి. స్టెప్ 2. LVDTని తీసుకుని దాని గుర్తులు స్థానాలను ఉపయోగించడం ద్వారా ప్రైమరీ సెకండరీ కాయిల్స్ ను గుర్తించండి. స్టెప్ 3. మీ మల్టీమీటర్ను తక్కువ స్థాయిలో రెసిస్టెన్స్ ఓమ్స్ కొలిచే విధానంకు సెట్ చేయండి. స్టెప్ 4. మల్టీమీటర్ యొక్క లీడ్ ను ప్రైమరీ కాయిల్ యొక్క టెర్మినల్ కు కనెక్ట్ చేయండి. మల్టీమీటర్ పై డిస్ప్లే చేయబడిన రెసిస్టెన్స్ విలువను గమనించండి. ఈ విలువ ప్రైమరీ కాయిల్ యొక్క రెసిస్టెన్స్ ను సూచిస్తుంది. కాయిల్. ప్రైమరీ కాయిల్ రెసిస్టెన్స్ ఇన్ ఓమ్స్. సెకండరీ కాయిల్. స్టెప్ 5. మల్టీమీటర్ లీడ్లను ప్రతి సెకండరీ కాయిల్ యొక్క టెర్మినల్ కు కనెక్ట్ చేయండి. మల్టీమీటర్ పై కనిపించే రెసిస్టెన్స్ విలువలు నమోదు చేయాలి. LVDTలోని 2 సెకండరీ కాయిల్ సాధారణంగా సిరీస్ ప్రతిపక్షంలో కనెక్ట్ చేయబడతాయి. కాబట్టి సెకండరీ కాయిల్ కూడా 2 టెర్మినల్స్ ఉంటాయి. కాయిల్. ప్రైమరీ కాయిల్ రెసిస్టెన్స్ ఇన్ ఓమ్స్. సెకండరీ కాయిల్. స్టెప్ 6. LVDTలోని ప్రైమరీ కాయిల్ యొక్క రెసిస్టెన్స్ సాధారణంగా తక్కువగా ఉంటూ దాని స్థాయి అప్పుడప్పుడు కొన్ని ఓముల నుండి 10 ఓముల వరకు ఉంటుంది. LVDTలోని ప్రతి సెకండరీ కాయిల్ యొక్క రెసిస్టెన్స్ సాధారణంగా ప్రైమరీ కాయిల్ కంటే ఎక్కువగా ఉంటూ దీని స్థాయి అప్పుడప్పుడు 10 నుండి 100 వరకు ఉంటుంది. టాస్క్ 2. CROను ఉపయోగించి అవుట్పుట్ వోల్టేజ్లను లెక్కించడం. స్టెప్ 1. LVDT పైన ప్రైమరీ కాయిల్ యొక్క టెర్మినల్ను గుర్తించడం. స్టెప్ 2. ఫంక్షన్ జనరేటర్ యొక్క అవుట్పుట్ టెర్మినల్ ను BNC కేబుల్స్ ఉపయోగించి LVDTలోని ప్రైమరీ కాయిల్ యొక్క టెర్మినల్ కు కనెక్ట్ చేయడం. గమనిక. 1 kHz సైన్ వేవ్ ఫ్రీక్వెన్సీని ఎంచుకోవడం ద్వారా ఫంక్షన్ జనరేటర్ను ఉపయోగించి ప్రైమరీ కాయిల్ ను కూడా పరీక్షించవచ్చు. 1. ఫంక్షన్ జనరేటర్ యొక్క పాజిటివ్ టెర్మినల్ ను ప్రైమరీ కాయిల్ యొక్క ఒక టెర్మినల్ కు కనెక్ట్ చేయాలి. 2. ఫంక్షన్ జనరేటర్ యొక్క నెగటివ్ టెర్మినల్ ను ప్రైమరీ కాయిల్ యొక్క ఇతర టెర్మినల్ కు కనెక్ట్ చేయాలి. స్టెప్ 3. ప్రోబ్స్ లేదా కేబుళ్లను తగిన ఛానల్ కు కనెక్ట్ చేయడం ద్వారా మీ CROని సెటప్ చేయండి. ప్రైమరీ కాయిల్ కోసం ఒక ఛానల్ 1ను, సెకండరీ కాయిల్ కోసం మరో ఛానల్ 2ను కనెక్ట్ చేయాలి. స్టెప్ 4. LVDT యొక్క ప్రైమరీ కాయిల్ ని CROకు కనెక్ట్ చేయండి. 1. CRO ఛానల్ 1 యొక్క ప్రోబ్ ను ప్రైమరీ కాయిల్ యొక్క టెర్మినల్ కు కనెక్ట్ చేయండి. 2. BNC కనెక్టర్లను ఉపయోగించి CRO యొక్క ఇతర ప్రోబ్ ని ప్రైమరీ కాయిల్ యొక్క మరో టెర్మినల్ కు కనెక్ట్ చేయండి. స్టెప్ 5. LVDT యొక్క సెకండరీ కాయిల్ ని CROకు కనెక్ట్ చేయండి. 1. CRO ఛానల్ 2 యొక్క ఒక ప్రోబ్ ను సెకండరీ కాయిల్ యొక్క ఒక టెర్మినల్ కు కనెక్ట్ చేయండి. 2. BNC కనెక్టర్లను ఉపయోగించి CRO యొక్క ఇతర ప్రోబ్ ని సెకండరీ కాయిల్ యొక్క మరో టెర్మినల్ కు కనెక్ట్ చేయండి. స్టెప్ 6. ఫంక్షన్ జనరేటర్ మరియు CROల స్విచ్ ఆన్ చేయండి. స్టెప్ 7. సైన్ వేవ్ ఆప్షన్ ఎంచుకోవడానికి
నాబ్ను తిప్పండి లేదా బటన్ నొక్కండి. ఫ్రీక్వెన్సీని 1 కిలోహెర్ట్జ్ కు సెట్ చేయడానికి ఈ నియంత్రణలను సర్దుబాటు చేయండి. స్టెప్ 8. కోర్ను ఎల్వీడీటీ మధ్య ఉంచి దాని తొలి స్థానం నుండి క్రమంగా కదిలించడం ద్వారా తరంగ రూపాలను గమనించండి. పరిశీలనలో తరంగ రూపం గుర్తుపెట్టాలి. ఎల్వీడీటీ యొక్క కోర్ దాని మధ్య స్థానంలో ఉన్నప్పుడు క్యాథోడ్ రే ఒసిల్లోస్కోప్ CRO పై అవుట్పుట్ సాధారణంగా సరళరేఖ లేదా బేస్ లైన్ ను చూపుతుంది. ఎందుకంటే కేంద్ర స్థానం వద్ద సెకండరీ కాయిల్లో ప్రేరిత వోల్టేజ్లు పరిమాణంలో సమానంగా ఉంటాయి, కానీ దశలో విరుద్ధంగా ఉంటాయి. ఫలితంగా శూన్యం లేదా 0 అవుట్పుట్ వోల్టేజ్ ఏర్పడుతుంది. స్టెప్ 9. కోర్ను ముందు కదిలించండి మరియు తరంగ రూపదశ మరియు పరిమాణాన్ని గమనించండి. గరిష్ట స్థానభ్రంశం వద్ద తరంగాల రూపాలను గీయండి. ఒక ఎల్వీడీటీ యొక్క కేంద్రాన్ని దాని కేంద్ర స్థానం నుండి ముందు కదిలించినప్పుడు ఇది మరొకదానితో పోలిస్తే ఒక సెకండరీ కాయిల్లో ఎక్కువ వోల్టేజ్ ని ప్రేరేపిస్తుంది. ప్రత్యేకంగా కోర్ దాని కేంద్రస్థానం నుండి ముందు కదిలినట్లయితే CRO పై అవుట్పుట్ వేవ్ ఫార్మ్ సాధారణంగా బేస్ లైన్ నుండి సానుకూల తిరోగమనాన్ని చూపుతుంది. స్టెప్ 10. కోర్ని మధ్యకి తిరిగి తీసుకువచ్చి అపసవ్య దిశలో కదిలించండి. మారుతున్న తరంగాల రూపపు దశ, పరిమాణ వ్యత్యాసాన్ని గమనించండి. ఒక ఎల్వీడీటీ యొక్క కేంద్రాన్ని దాని కేంద్ర స్థానం నుండి అపసవ్యంగా కదిలించినప్పుడు ఇది మరొకదానితో పోలిస్తే వ్యతిరేక సెకండరీ కాయిల్తో ఎక్కువ వోల్టేజ్ ని ప్రేరేపిస్తుంది. ప్రత్యేకంగా కోర్ దాని కేంద్ర స్థానం నుండి అపసవ్యంగా కదిలినట్లయితే CRO పై అవుట్పుట్ తరంగ రూపం సాధారణంగా బేస్ లైన్ నుండి ప్రతికూల తిరోగమనాన్ని చూపుతుంది. రీక్యాప్: ఈ వీడియోలో మనం ఎలా చేయాలో చర్చించినవి: 1. మల్టీమీటర్ను ఉపయోగించి ఎల్వీడీటీ కాయిల్ ని పరీక్షించడం. 2. CROను ఉపయోగించి అవుట్పుట్ వోల్టేజ్ ని లెక్కించడం.